మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ పిల్లలు బిడ్డలారా మరొక కాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల మేసని బంగారు పాదాలు కొల్లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా మరొక కాల సమయం సజ్జలు ఎక్కడి చేసి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగా అంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి ఆమె ప్రిధాన సంఘ ప్రిధాన బిడ్డలు నిజంగా ఏర్పాటు చేయండి దినవాక భాగము ఆది కాండము 27వ అధ్యాయము 29 నుంచి 39 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆది కాండము 27వ అధ్యాయము 29 నుంచి 39 వరకు ఈ విధంగా రాయబడినవి. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధు జనములను నీవు ఏలికనై ఉండును, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక అని ఇస్సాకు యాకోబునకు దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోడైన యాసావు వేటాడి వచ్చాను. ప్రియుని సంగమా, ప్రియుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు, తండ్రి యొక్క దీవెనలు, మరి ఇస్సాకు తన కుమారుడైన యాసావును ఏదైతే తన వృద్ధాప్యమందు బలహీన చూపు కలిగి ఉన్నప్పుడు మరి తాను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు కాబట్టి ఆహారం తెమ్మని తనను అడవికి పంపించినప్పుడు యాసావు మరి వేటాడి తేవడానికి వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని విన్న మరి ఇస్సాకు భార్య రెబెక తన మరి ఏసావు యొక్క సహోదరుడికి మరి దాన్ని చెప్పినప్పుడు యాకోబుకి అతడు తన తల్లి చెప్పిన ప్రకారం చేసి మరి ఏసావుకు రావాల్సిన ఆ యొక్క దీవెనల ఆశీర్వాదాలని మరి చిన్న కుమారుడు పొందాడు. అటు తర్వాత జరిగిన పరిస్థితులను మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాటల్లో అక్కడ ఏమని రాయబడింది? జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలబడుదురు, నీ బంధువులను నీకు ఎలికై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపింపబడుదురు, నేను దీవించువారు దీవింపబడుదురు కాక అని ఇస్సాకు మరి యాకోబును ఆశీర్వదించాడు. అయితే మరి ఇస్సాకు అతడు ఏశావు అనుకుని ఆశీర్వదించాడు. ఆ తరువాత ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. మరి పెద్దవాడు ఏశావు తన అరణ్యం నుంచి వేటాడి తీసుకొచ్చిన ఆహారాన్ని మరి తండ్రికి పెట్టడానికి వచ్చినప్పుడు అతడు రుచిగల భోజనములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించుటకు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో చెప్పాను. చూడండి, ఇక్కడ పెద్దవాడు మరి యాసావు ఇస్సాకు తండ్రి మాటకు విలువబడి తను వెళ్ళి అరణ్యముకు వెళ్ళి వేటాడి తెచ్చాడు. ఈలోగా మరి యాకోబు మరి తన అన్నను మోసం చేసి తన తల్లి మాట విని మరి యాసావుకు రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు అతడు పొందేశాడు. అయితే ఇప్పుడు అతడు మరి యాసావు ఆహారం సిద్ధపరచుకుని తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని? నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తిరుమని తన తండ్రి అయిన నేను అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏసావునని, నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఇప్పుడు అసలు విషయం మరి ఇస్సాకుకు తెలిసింది. అంటే ఎవరో తను మోసం చేసి ఆహారం పెట్టి నేనే ఏసావునని చెప్పి మరి తన రోమాలు మరి ఏసావు రోమాల్లాగా మరి అతను వస్త్రాలు ధరించి ఈ విధంగా మరి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలను దీవెనలను మరి ఎప్పుడైతే యాకోబు పొందేశాడో ఆ సందర్భాన్ని తండ్రి గుర్తు చేసుకుంటున్నాడు. అందుకనే అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతన్ని అడుగగా అతడు, నేను నీ కుమారుడను ఏసావునని, నీ జ్యేష్ఠ కుమారుడని చెప్తున్నాడు. నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ కుమారుని ఏసావునని చెప్పినప్పుడు ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు, అట్లయితే
వేటాడిన వేటాడిన భోజనములను నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటినీ తిని అతనిని నిజముగా దీవించి తినని అతడు దీవింపబడిన గాక అనేను. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, నీకు ముందు ఒకరు వచ్చారు, మరి అతను ఎవరు అని అడుగుతున్నాడు. అంటే ఎప్పుడైతే అంటే రెబెక ఈ మాటలను విని మరి యాసావుకు రావలసిన ఆశీర్వాదాలను యాకోబుకు వచ్చేలా చేసిందో, ఆ యాకోబు ఆ దీవెనలు పొందుకొని మరి తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు యాసావు వచ్చినప్పుడు తండ్రి అంటున్నాడు, నేను ఆల్రెడీ ఆహారం తిన్నాను, దీవించాను, మరి ఎవరా వచ్చింది అని చెప్పినప్పుడు యాసావు తన తండ్రి మాట వినినప్పుడు దుఃఖాక్రాంతుడే పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. అయితే ఇప్పుడు పెద్దవాడు ఏమంటున్నాడు యాసావు, అయ్యో నాయన, అలాగలాగా నన్ను కూడా దీవించేవి మరి తండ్రి వద్ద విలపిస్తూ వేడుకుంటున్నాడు. అయితే అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనలను తీసుకొని పోయాను అంటున్నాడు. తండ్రి అంటున్నాడు, అయితే నీకు రావలసిన దీవెనల ఆశీర్వాదాలని నీ సహోదరుడు వచ్చి అన్యాయం చేసి అక్రమం చేసి మరి కపటోపాయం చేత ఆశీర్వాదాలు దీవెనలు పొందాడనే విషయాన్ని మరి ఇస్సాకు మరి ఎప్పుడైతే యాసావుతో చెప్పినప్పుడు, యాసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏమీ దీవెనయు మిగిలి ఉండలేదా అని అడిగాను. తండ్రిని అడుగుతున్నాడు యాసావు ఏమని, అయ్యా, అంతకుముందు ఒకసారి మోసం చేశాడు, మరలా ఇప్పుడు నన్ను నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, ఇప్పుడు నాకు రావాల్సిన దీవెనలు తీసుకున్నాడు, మరి ఇప్పుడు నీ దగ్గర నుంచి నాకు రావడానికి ఏమీ లేవా అని చెప్పి మరి యాసావు తండ్రిని అడుగుతున్నప్పుడు, అందుకు ఇస్సాకు, ఇదిగో అతనికి నీకు ఏలికలుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులనిగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని, కనుక నా కుమారుడ, నీకేమి చేయగలనని యాసావుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. కాబట్టి ఈ ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ కూడా సమస్తాన్ని మరి తండ్రి అయిన ఇస్సాకు మరి యాకోబుకి చేసిన విషయాన్ని యాసావుకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, యాసావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెన ఉన్నదా? నా తండ్రి నాకు కూడా దీవించుమని తన తండ్రిని చెప్పినప్పుడు యాసావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి ఇస్సాకు, మరి ఎప్పుడైతే తండ్రి అన్నీ అతనికి చేసావంటున్నావు, కనీసం ఒక్కడైనా నా కోసం ఏమీ లేదా అని చెప్పి మరి యాసావు ఇస్సాకును వేడుకుంటున్న సందర్భము. నిజాన్ని బిడ్డలారా, ఈ లోకమందు మనుషులను మోసపరిచే మనస్తత్వం ఆనాడు మరి ఇస్సాకు మరి కుమారుడైన చిన్నవాడు తల్లి మాట విని మరి అన్నకు రావలసిన ఆ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మరి అపహరించిన వాడుగా, దొంగిలించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి దేవుని దృష్టిలో, దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఎట్టి రీతిగా ఉండాలో ఈ వాక్యాన్ని బట్టి దేవుడు సెలవిస్తున్నాడు. మరి అక్కడ రావాల్సిన దీవెనలన్నీ అతడు కోల్పోయాడు. అందుకనే తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు. ఏసావు అంటున్నాడు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనైనను ఉన్నదా? నా తండ్రి నన్నును నాకున్న కూడా దీవించుమని తన తండ్రిని చెప్పినప్పుడు ఏసావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి ఇస్సాకుకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆశీర్వాదాలు, దీవెనలు మరి పోగొట్టుకున్న మరి ఏసావు పరిస్థితిని చూసినప్పుడు మరి ఏ విధమైన ఆశీర్వాదాలకు యోగ్యుడు కానీ మరి యాకోబు మరి తండ్రి యొక్క వద్ద నుండి తాను పొందుకున్న దీవెనలను బట్టి మనం చూసినప్పుడు మరి తల్లి తను మోసపరిచి, పెద్ద కుమారుని మోసపరిచి మరి చిన్నవాడికి సహాయం చేసిందిగా ఉంది. కాబట్టి రెబెకా చేసిన యొక్క పరిస్థితికి మరి రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు మరి ఏసావు కోల్పోయిన వాడే ఉన్నాడు. అయితే దేవుడు వారి పక్షాన ఆయన తన కార్యాన్ని జరిగించేవాడే ఉన్నాడని ఉదయకాల సమయన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మోసపరచక దేవుని చిత్తమేమైనదో ఎరిగి గ్రహించి దేవుని వాక్యానుసారిగా మనం జీవించినప్పుడు తప్పక దేవుడు మనకు రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహించినని ఉదయకాల సమయన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, నీ యొద్ద మేమును మా యందు నీవును నిలిచినట్లు నీ కృప యందు నీ కాపుదల యందు మేము జీవించుటకు బ్రతుకుటకు సహాయం దయచేయండి. నిజమే నాయన, మరి తండ్రి యొద్ద నుండి రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు మరి ఏసావు పొందుటకు నాయన అడవి నుంచి తన ఆహారం సిద్ధపరిచి ఇచ్చినప్పుడు మరి అంతకుముందే యాకోబు తన తండ్రిని మోసపరిచి ఆ దీవెనల ఆశీర్వాదాలు పొంది ఉన్నాడు. అయితే నాయన మరి ఏసావు మరి ఎంతో వేదన చేత నాయన మరి తండ్రిని వేడుకున్నప్పటికీ తన యొద్ద ఒక ఆశీర్వాదం లేదా అని వేడుకుంటున్న పరిస్థితులు. కాబట్టి నాయన, ఈ లోకంలో వాటిలందు మనస్కరించక నీ వాక్యం అనుసరించి నీ చిత్తమును అనుసరించి అయా నీ వాక్యానుసారంగా జీవించే స్థితిలో మేము ఉండుటకు సహాయం దయచేయండి. మోసము చేయుట, అన్యాయం చేయుట, అక్రమం చేయుట ఇది సరైనది కాలేదని నీవు నీ వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి నాయన, నీ యందు మేము నమ్మిక కలిగి విశ్వాసము కలిగి నీ వాక్యం అనుసరించి నడుచుకుంటూ నీ కృపయందు కొనసాగుటకు సహాయం దయచేయండి. ఎవరైతే నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, స్తుతిస్తున్నారో, నీ దీవెనల కొరకు కనిపెడుతున్నారో అటు వారికి కావాల్సిన దీవెనలు అనుగ్రహించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ ఇండ్ల వద్ద పడిన వారు ముట్టి లేవనెత్తండి. తండ్రిలను పాడుకున్న కుటుంబాలను ఆదరించి నీ సహాయము నీ సన్నిధి దయచేయండి. ప్రభావ చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించి నీ కృపయందు కాపాడమని, దీని దీవెనలతో నింపమని, దీని పరిచయాల ప్రయాణంలో రాకపోకల సమస్త విషయాల్లో మీ తోడ్పాటు తోడు దీవెనలు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. వాళ్ళ అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో తేకాదుష్కులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.